సేమియా రెసిపీ కూడా ఏం చూపిస్తాంలే అనిపించింది. పర్ఫెక్ట్ గా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో చాలా మందికి సేమియా కుదరకపోవచ్చు, వాళ్ళ కోసమే రీల్ అయితే 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మంచిగా మిల్క్ బాయిల్ అయిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సగ్గుబియ్యం. వీటిని ఒక కప్ తీసుకోండి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత మంచిగా పైకి బబుల్స్ లా వస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే. నార్మల్ సేమియా కంటే ఈ సేమియా చాలా సన్నగా ఉంటుంది. మనకి లోకల్ స్టోర్స్ లో అయితే దొరుకుతుంది. రోస్ట్ చేసి అమ్ముతారనమాట. ఇది ఈ సేమియా చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. ఇడ్లీ వన్స్ కంపల్సరీ చేసుకునే స్వీట్ రెసిపీ ఇది మా ఇంట్లో. చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయింది. ఇక్కడైతే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేయకపోయినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడైతే బెల్లం కూడా మంచిగా దంచి పెట్టుకుంటున్నాను. బెల్లం మన టేస్ట్ కి ఇష్టపడినంత యాడ్ చేసుకోవాలి. ఇంతే సేమియా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ ఇవ్వకుండా దీనికి ఫ్లేవరే రాదు. అదేంటంటే ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవడమే. గీలో మంచిగా కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని మంచిగా యాడ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది థిక్ గా. సేమియా కుదరని వాళ్ళని కూడా నేను చాలా మందినే చూసాను. వాళ్ళ కోసమే రీల్ చేశాను. ఈ రెసిపీని బ్లైండ్ తో ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్ అయిపోతారు. ఫాలో ఫర్ మోర్.